వెల్కమ్ టు పల్లవి టీవీ. మనం ఇక్కడ బాలాపూర్ తరహాలో వినాయకుడు ఎలా అయితే బాలాపూర్లో ఉంటారో సేమ్ అలానే ఉంటారు, కాకపోతే కలర్ వైజ్ కొంచెం చేంజ్ ఉంటుంది. అక్కడ బాలాపూర్లో ఎక్కడైతే లడ్డు చేయిస్తారో సేమ్ ఇక్కడ కూడా బాలాపూర్లో ఎక్కడైతే లడ్డు చేస్తారో ఈ లడ్డు కూడా అక్కడే చేయించడం జరుగుతుంది. ఈ ప్లేస్ వచ్చి రామానగర్ స్ట్రీట్ నెంబర్ 18లో ఉన్నాం మనం. ఇక్కడ సేమ్ బాలాపూర్ గణపతి లాగే మనకి ఇక్కడ గణపతి దర్శనం ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ శ్రీ గణపతి ఫ్రెండ్స్ అసోసియేషన్ వారందరూ కలిసి ఇక్కడ పెట్టడం జరిగింది. ఒకసారి ఇక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు, వారితో మాట్లాడదాం. అసలు 20 years నుంచి దిగ్విజయంగా ముందుకు సాగుతున్నారు ఈ ఫ్రెండ్స్ అందరూ. నమస్తే అండి. మహమ్మద్ సిద్దిక్ గారు, మిమ్మల్ని ఎప్పుడు చూస్తూ ఉన్నాం, ప్రతి సంవత్సరం ఈ వీడియోస్ చూస్తూ ఉన్నాం. ఎప్పటికప్పుడు చాలా చేంజెస్. మీ ఫ్రెండ్స్ అందరూ ఈ ఫెస్టివల్ రాగానే అందరూ మీరు చేసే జాబ్స్కి బ్రేక్ ఇచ్చి సరదాగా ఇలా టైం స్పెండ్ చేసేది ఈ రోజుల్లో చాలామంది చాలా తక్కువ. మీరు వచ్చాక ఈ ఆలోచన చాలామందిలో చేంజ్ అయితే తీసుకొచ్చింది. మీ ఉత్సవ కమిటీ ద్వారా, మీ ఫ్రెండ్స్ అసోసియేషన్ ద్వారా ఇది చాలామందిలోకి వచ్చింది. హాయ్ అండి, ఫస్ట్ ఎలా ఉన్నారు? ఏంటండి అసలు ఈ లైన్లో చూస్తే మామూలుగా ఒక వెహికల్ ఇంకో వెహికల్ ఎదురెదురు వెళ్తేనే చాలా కష్టం అన్న వీధిలో ఇంత పెద్ద గణపతిని ఎలా అరేంజ్ చేశారు? అంటే వినాయకుడు ఈసారి చాలా పెద్దగా చేసినాం. అట్లా అని చెప్పి ఏం చేసాం, ఇక బస్సు వాళ్ళు కూడా చాలా సపోర్ట్ చేసారు. ఇది చేసి ఇక గోడ కూడా కొట్టి ఇక వాళ్ళతో పర్మిషన్ తీసుకొని ఇక వినాయకుడిని ఇక్కడ సెట్ చేసాం జరిగింది. ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు? మీరు యూఎస్లో ఉంటారు కదా, అక్కడ వర్క్ చేస్తూ మీ ఫ్రెండ్స్ అందరూ ఇక్కడ ఎలా ఇనిషియేట్ తీసుకొని ఇన్ని ఇయర్స్ నుంచి సక్సెస్ఫుల్గా చేస్తున్నారు? ఎలా ఉంటున్నాయి ఇక్కడ కార్యక్రమాలు, ఏం జరుగుతున్నాయి? అంటే అప్పుడు 2 years బ్యాక్ ఉంటుండే, ఇప్పుడు నేను ఇక్కడనే సెటిల్ అవుతున్నా. ఇక్కడనే అక్కడ ఉన్నప్పుడు వీళ్ళు చూసుకునేటోళ్ళు, నేను వచ్చిన ఇప్పుడు నేనే చూసుకుంటున్నా. నేను నా ఫ్రెండ్ సాయి ఇద్దరం కలిసి చూసుకుంటాము. వినాయకుని విషయంలో ఏది తగ్గకుండా, ఏదున్నా ఇంకో 10 రెట్లు ఎక్కువనే కావాలి కానీ తగ్గదు. అట్లా మేము చూసుకుంటాం వినాయకుని విషయంలో. అట్లుంటుంది. ఎలా అండి ఈ లైన్లో మీకున్న వాళ్ళు కోఆపరేషన్ కానీ ఎలా జరుగుతూ ఉంటుంది? మామూలుగా ఈ రోజుల్లో రీజనల్ ఎక్కువ చూస్తూ ఉంటారు. ఒక్క ముస్లిం అయి ఉండి ఇంత ఫ్రెండ్స్తో ఇంత ఇదిగా సక్సెస్ఫుల్గా 1 సంవత్సరం 2 సంవత్సరాలు పెట్టడం అనేది ఒక్క మాట, కానీ 20 సంవత్సరాల నుంచి మీ ఫ్రెండ్స్ అందరూ ఇంత సక్సెస్ఫుల్గా ముందు తీసుకెళ్ళడం అనేది ఒక ఎజెండా అనేది గట్టిగా ఉండాలి. ఏంటి అసలు మీ ఎజెండా ఏంటి? నెక్స్ట్ మీ వినాయకుడు ఎలా ఉండబోతున్నారు? ఇప్పుడు హిందూ ముస్లిం అన్న ఫీల్ అయితే తీసేసుకోవాలి మైండ్లోకి వెళ్ళి. అట్లా అది ఆ ఫీల్ ఉన్నామంటే ఇక్కడ రాలేము. ఈ ఫ్రెండ్షిప్ దోసాను కూడా చేయలేము. ఇప్పుడు వాళ్ళు కూడా ఆ ఫీల్ పెట్టుకోరు. ఇప్పుడు నేను నా విషయంలో ఏమైనా ఉన్నా, ఇంట్లో ఏదైనా పండుగ ఉన్నా వాళ్ళు 100% వాళ్ళు ఫస్ట్ వాళ్ళే ఉంటారు. వాళ్ళు ఉండి ముందుండి చేస్తారు. ఇప్పుడు నేను కూడా అట్లుంటారు అని చెప్పి అయితే కాదు. చిన్నప్పటి నుంచి పెట్టుకుంటా 4 అడుగుల నుంచి ఇప్పుడు 25 అడుగుల దాకా పెట్టినాము. లడ్డు కూడా 100 kgs నుంచి 786 kgs దాకా అయింది ఈ సంవత్సరం. ఎలా అండి లడ్డు వేలం పాట ఉంటుందా, లేకపోతే ఇక్కడ అందరి వచ్చిన భక్తులకి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుందా? లడ్డు ఎలాంటిది వేలం పాట ఉంటుంది ఇక్కడ. 4th మొత్తం లడ్డు ఇక్కడనే వంచేస్తాం. మొత్తం లడ్డు 4th ఈవినింగ్ 7 o'clock అట్లా స్టార్ట్ అవుతుంది. అందరికి ఇచ్చేస్తాం లడ్డు. ఇక్కడ మేము వింటున్నాం ఈవినింగ్ టైంలో వస్తే ఫుల్ రష్ ఉంటుంది, క్రౌడ్ ఉంటుంది అనేసి. రోజుకి ఎంతమంది భక్తులు వచ్చి ఇక్కడ దర్శించుకోవడం జరుగుతుంది? 10,000 నుంచి ఎక్కువనే అనుకుంటున్నాం. డైలీ మార్నింగ్ 4 వరకు ఉంటున్నాం. మార్నింగ్ 4 వరకు ఇక కొంచెం బంద్ చేసి అనుకున్నా కూడా వచ్చి దమ్ చేసి అన్నా మేము ఇంత దూరం నుంచి వచ్చినాం, ఇక్కడి నుంచి వచ్చినాం అంటే సరే అని చెప్పి కటన్ తీసి చూపించాల్సి వస్తుంది. మీ పేరెంట్స్ నుంచి ఎలా ఉంటుంది సపోర్ట్? అంటే 1 సంవత్సరం పెట్టడం అనేది కాదు, ఇన్ని సంవత్సరాల నుంచి పెడుతూ ఉన్నారు. మీ పేరెంట్స్ సపోర్ట్ ఎలా ఉంటుంది? పేరెంట్స్ బాగానే అట్లా నన్ను పోవద్దు అవన్నీ అయితే అన్నారు. మా అన్నలు కూడా వచ్చి ఫుల్ ఎంజాయ్ చేస్తారు. తీసే రోజు కానీ అది వాళ్ళు కూడా ఉంటారు ఇక్కడ. ఈవినింగ్ టైంలో ఎలాంటి కార్యక్రమాలు ఇక్కడ? పూజల మీద, పీటల మీద కూర్చోవడం కానీ? పూజలు పొద్దున సాయంత్రం అయితే ఇక్కడ. మళ్ళా అన్నదానం ఉంది రేపు 4,000 మెంబర్స్కి రేపు అన్నదానం ఉంది మధ్యాహ్నము. మళ్ళా మహారతి ఉంటుంది నెక్స్ట్ డే సండే రోజు 600 మెంబర్స్ దాకా వస్తుంది. హోమం ఉంటుంది. ఇంకా పిల్లలకు బుక్స్ కానీ అవన్నీ ఒక్కొక్క డే ఒక్కొక్క కల్చర్ నడుస్తూనే ఉంటుంది. కోవిడ్ నుంచి చందాలు తీసుకోవడం అనేది కూడా లేదు. సేమ్ బాలాపూర్ థీమ్నే మీరు తీసుకోవడం జరుగుతుంది. అక్కడ కలర్ వేరు, ఇక్కడ కలర్ వేరు అని చెప్తూ ఉంటారు. ఈసారి వాళ్ళది మొత్తమే చేంజ్ అయింది. మనది ఐస్ బ్లింకింగ్ ఉంటుంది, వాళ్ళ చెవులు ఉన్నది, ఇంకోటి వాళ్ళ డిజైన్ వేరే, మన డిజైన్ వేరే. ఈసారి మొత్తం చేంజ్ ఉంది. అలా లడ్డు చాలా మందికి ఇక్కడ తీసుకోవడం వల్ల మంచి జరుగుతుంది కాబట్టి వాళ్ళు వచ్చి చాలా భక్తులు చాలా అంటే చాలా రద్దుగా ఉండి తీసుకుంటారు ఇక్కడ.
చాలా అనుకున్న కోరినే కాబట్టి ఇక లడ్డు కొందరు వేలం, కొందరు కొననీకి ఉంటుంది వేలం. ఇప్పుడు ఉన్నోళ్ళు కొంటారు, లేనోళ్ళు పాపం ఏం చేస్తారు. ఇప్పుడు కొన్నోడైతే ఇయ్యడు కదా, వాళ్ళ ఇంట్లోకి వాళ్ళు వంచుకుంటాడు. కానీ ఇక్కడ అట్లా కాదు, ప్రతి గరీబోని నుంచి గొప్పని ఇంటి దాకా మా లడ్డు పోవాలని మాది ఒక థీమ్. మొత్తం ఎంతమంది ఉంటారండి మీ ఫ్రెండ్స్? వీళ్ళందరూ ఎంతమంది ఉంటారు? ఎప్పటి నుంచి అంటే కొత్తగా మళ్ళీ యాడ్ అవుతూ ఉన్నారా మీ ఫ్రెండ్స్? వాళ్ళే ఫస్ట్ నుంచి మీరు ఏదైతే జర్నీ మీరు 10th క్లాస్లో స్టార్ట్ చేసినట్టున్నారు కదా ఇది? 10th 7th 6th క్లాస్, 6th క్లాస్ నుంచే స్టార్ట్ చేసినాము. నలుగురు నుంచి ఇలా ఒక 100 మెంబర్స్ దాకా అయినా. 100 దాకా. ఇక్కడ ఎక్కువ మీకు ఎవరు ఈ విగ్రహం రూపంలో కానీ ఎవరు ఇన్పుట్స్ ఇస్తూ ఉంటారు? ఇక అందరం కలిసిపోయి చూసుకుంటుంటాం. మే నుంచే స్టార్ట్ చేస్తాం. మెయిన్ నుంచి స్టార్ట్ చేస్తారు, వాళ్ళు కాల్ చేస్తారు. చేయగానే సరే అని చెప్పి పోయి చూసుకొని ఇట్లా కాదు ఈ చేంజ్, ఇక మా ఇష్టంతో కలరింగ్ చూసుకొని ఇక దగ్గరుండి చేయించుకొని వస్తాం కలర్. మీరు ఇక్కడ వీళ్ళ పర్మిషన్ తీసుకొని గోడ కూల్ చేశాను అని చెప్పారు కదా, వాళ్ళు ఎలా ఫస్ట్ యాక్సెప్ట్ చేస్తారా? అంటే మనకి తీయడం కూడా మళ్ళీ ఇబ్బంది అయ్యేటట్టుంది కదా, ఆ డెకరేషన్ ఇదంతా చూస్తుంది. ఇదంతా తీసేస్తాము, వాళ్ళకి మాట ఇచ్చినాం కట్టిస్తామని చెప్పి. మళ్ళీ ఇక మళ్ళీ వాళ్ళకి మాట ఇచ్చినాం కాబట్టి వాళ్ళు కూడా ఓకే అని చెప్పి కూలగొట్టించాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. హాయ్ సాయి గారు, నమస్తే. ఎలా అనిపిస్తుంది మీ ఫ్రెండ్స్ సక్సెస్ఫుల్గా గణేష్ నవరాత్రిలో కూడా మీరు అందరూ, నేను వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. 365 డేస్లో ఈ 9 days అన్న మనం హ్యాపీగా ఫీల్ అవుతాము అన్న డేస్ మీకు అంటూ ఉంచుకున్నారు. ఎలా అనిపిస్తుంది? అవును, మేము ఒక 20 years నుంచి పెడుతున్నాం. 20 కంటే ఎక్కువనే ఉంది, కానీ మేము ఇక కీప్ కౌంటింగ్ అని మనం ఒక 20 years నుంచి కౌంట్ చేస్తున్నాము. 20 years నుంచి ఘనంగా చేస్తున్నాం అండి. ఇక్కడ నవరాత్రులు వచ్చినాయి అంటే ఎలా అనిపిస్తుంది? ఎవరికి ఇష్టం ఉండదండి గణేశుడు అంటే. చిన్నప్పటి నుంచి పిల్లల కాడికి పెద్దల దాకా అందరికీ ఇంట్రెస్ట్. గణేశుడు అంటే అందరికీ ఇంట్రెస్ట్, అది ఇష్టమే ఉంటుంది కాబట్టి పెడతాం. ఇక్కడ ఏంటంటే లడ్డు ఎవరైతే తీసుకెళ్తే వాళ్ళకి అంటే ఏమైనా మొక్కులు అనుకొని చేసుకుంటే పక్కా అవుతాయి. కొంతమందికి అయినాయి, కొంచెం చెప్పారు కాబట్టి మేము ఏం అది ఏమి వేలం వేయకుండా డైరెక్ట్ పంచడమే ఉంటుంది. చూసారు కదా, ఇక్కడ వినాయకుడు చాలా ఎత్తులో, అంటే సేమ్ మనకి బాలాపూర్ వినాయకుడు లాగే మనకి ఇక్కడ థీమ్ తీసుకోవడం కానీ లడ్డు కానీ సేమ్ అలానే ఉంటుంది. మనం ఇక్కడ విజువల్స్లో చూడొచ్చు. ఇక్కడ స్వామి వారిని తీసుకొచ్చి పెట్టడానికి కూడా ఇక్కడ వాల్ మనకి కట్ చేసినవి కనిపిస్తూ ఉంటాయి. తను మహమ్మద్ సిద్దికీ గారు చెప్పినట్టు మళ్ళీ ఈ విగ్రహం తీయడం అయిపోయాక అది రీకన్స్ట్రక్షన్ చేసి మరి వాళ్ళకి ఇస్తారని మనకు చెప్తున్నారనమాట. చూసారు కదా, ఫ్రెండ్స్ అందరూ కలిసి వాళ్ళు 7th క్లాస్ నుంచి చిన్నప్పటి నుంచి మొదలుపెట్టి 20 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నారనమాట. ఈ సంవత్సరంతో 20 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది. వీళ్ళ ఫ్రెండ్స్ నలుగురితో స్టార్ట్ అయ్యి ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి 100 మంది అయ్యారు. సేమ్ మనకి బాలాపూర్లో ఎలా అయితే వినాయకుడు ఉంటారో అలాంటి థీమ్ని ఇక్కడ వీళ్ళు మనకి చూపించడం జరుగుతుంది. లడ్డు కూడా బాలాపూర్లో ఎవరైతే తయారు చేస్తారో అతనే ఈ లడ్డు కూడా తయారు చేయడం అనేది జరుగుతుంది.